ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు వేగం పెంచారు. ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావుకు చివరిసారిగా అల్టిమేటం జారీ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ సూచించారు. హాజరు కాని పక్షంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా లీగల్ టీంతో పోలీసులు చర్చిస్తున్నట్లు సమాచారం. మన పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కృష్ణ, ఏంటి ఎంతవరకు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసు, దీనికి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం వ్యవహారానికి సంబంధించి మరోసారి పోలీసులు దీనిపైన దర్యాప్తు నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఈ నలుగురు ఏదైతే జైల్లో ఉన్నారో కృష్ణ చెప్పండి, ఎంతవరకు వచ్చింది ఫోన్ ట్యాపింగ్ కేసు, అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం వ్యవహారానికి సంబంధించి మరోసారి శిక్షాధికారుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే జైల్లో ఉన్న అటు తిరుపతన్న కానీ భుజంగారావు, రాధాకిషన్ రావు, దీంతో పాటు ప్రణీత్ రావు నాంపల్లి కోర్టులో పలుసార్లు కూడా బెయిల్ కోసం దాఖలు చేసి వారికి శిక్షెదురైంది. అయితే ఈ క్రమంలో ఏదైతే ప్రభాకర్ రావు ఏవన్గా ఉన్నాడో కేసులో అతన్ని రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసు ఇస్తామంటూ కూడా ప్రణీత్ రావుకు అనేక సార్లు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక తాజాగా మరోసారి కూడా ప్రభాకర్ రావుని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. అతనికి వీసా వ్యవహారానికి సంబంధించి 10 ఏళ్ళు పడింది కాబట్టి ఆయన విదేశాలకు పారిపోయి ఇప్పటికే విదేశాలకు తీసుకొస్తే ఆయన ఇండియాకు వచ్చేందుకు అంటే సుముఖత చూపించట్లేదు అంటే పోలీసులు భావిస్తున్నారు. సో ఈ క్రమంలో ప్రభాకర్ రావు రాకపోతే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి దిగిపోయే అంశాలు ఉన్నాయి కాబట్టి ఆయనను ఎలాగైనా ఆయన ఇండియాకు రప్పించాలని పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. మరో పక్కన రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ ఇద్దరు మాజీ మంత్రులు ఎమ్మెల్సీతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సుప్రీం ఎవరైతే ఉన్నారో ఆ సుప్రీంని కూడా అతనికి కూడా 41 టీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించాలని చెప్పి అటు శిక్షాధికారులు రంగం సిద్ధం చేశారు. ఒకవేళ లీగల్ గా ఏదైనా ఇబ్బంది ఏర్పడితే ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనే విషయం పైన గత 2 రోజులుగా లీగల్ టీంతో అటు పోలీసులు ఏదైతే వారితో భేటీ అయ్యి వారి నుంచి అనేక సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఈ రోజు కూడా మరోసారి లీగల్ టీంతో భేటీ అయిన అనంతరం ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పేర్లు మాజీ మంత్రులు ఇద్దరు, ఆ తర్వాత ఎమ్మెల్సీ, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సుప్రీం వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చేందుకు కూడా సిద్ధమైనారు. మరో పక్కన ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ రాధాకిషన్ రావు కోర్టులో తాను LLM పరీక్షలు రాస్తున్నాను కాబట్టి తనకు బెయిల్ ఇస్కాట్తో కూడిన బెయిల్ మంజూరు చేయాలని ఆయన వేసిన పిటిషన్ పైన ఇప్పటికే వాదనలు జరిగే తీర్పు రిజర్వ్ చేసినట్టుగా ఈ రోజు కోర్టులో దానిపైన మరోసారి ప్రతివాదనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ కృష్ణ.